నేరాలు చేసిన వారిలో మానసిక పరివర్తన తీసుకురావడంతో పాటు వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికే జైళ్లు ఉన్నాయి. మరోసారి తప్పు చేయాలంటేనే భయపడేలా చేయడానికే కఠిన శిక్షలు విధిస్తుంటారు. పొరపాటున చేసిన తప్పులు సరిదిద్దుకొని బయటకు వచ్చిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించడానికి జైలు శిక్షను ఓ అవకాశంగా మలుచుకోవాలి. కానీ ఒకే చోటకు చేరిన నేరగాళ్లంతా ఏం చేస్తున్నారు? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు? జైలులో కలిపిన కొత్త స్నేహాలు వారి జీవితంలో మార్పు తెచ్చాయా లేదా? ఒక గూటి పక్షులన్నీ ఒకే చోటకు చేరుతాయంటారు. అలా నేరగాళ్లంతా జైలులో కలుస్తున్నారు. సాధారణంగా తప్పు చేసిన వారు పశ్చాత్తాపపడి మళ్లీ ఇలాంటి తప్పులు చేయకూడదని అనుకుంటారు. కుటుంబాలకు దూరంగా ఈ జీవితం వద్దురా బాబూ అని అనుకుంటారంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే వాళ్లంతా కరుడుగట్టిన నేరస్తులు. అంత త్వరగా మారకపోగా జైలులోనే కొత్త నేరాలకు స్కెచ్లు వేసుకుంటున్నారు. ఒకరి బలాలు ఒకరు తెలుసుకుని కొత్త జట్టు కడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత కలిసికట్టుగా మళ్లీ చోరీలకు పాల్పడుతున్నారు. జైలు జీవితం వారిలో పరివర్తన తీసుకురాకపోగా నేరగాళ్లను మరింత పెద్ద నేరగాళ్లుగా మారుస్తోంది. విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన జానపురెడ్డి వెంకటరమణ ఇంట్లో చోరీ జరిగింది. భార్యాభర్తలిద్దరూ పొలానికి వెళ్లి తిరిగొచ్చేసరికి చెక్క బీరువాలో దాచి ఉంచిన 38.5 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయి. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఆ ఇంటి చుట్టుపక్కల వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిశితంగా కేసు విచారణ చేపట్టారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డాం అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే ఇద్దరు దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. ఇతను పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరూ బైన్లో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు. వెంకటరమణ అనే అతనికి 3 అమ్మాయిలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు ఎవరేంటి అనేది మనకు సీసీ కెమెరాల ద్వారా మనం పెట్టించినటువంటి పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళ మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయడం ఎవరు వచ్చారు ఏంటనేది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ మనకు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అనకాపల్లి జిల్లా లక్ష్మీపురానికి చెందిన పిల్లా నూకరాజుగా గుర్తించాడు. ఇతనిపై ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో 23 చోరీ కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన నూకరాజుకు అక్కడే జంపెన గ్రామానికి చెందిన పేచేటి ఉపేంద్రతో పరిచయం ఏర్పడింది. ఇతను దాడి, హత్య కేసులో జైలుకు వచ్చాడు. ఇద్దరూ కలిసి జైలులో ఉన్న సమయంలోనే దొంగతనాలకు ప్రణాళికలు వేసుకున్నారు. ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు రాగానే బొద్దాం గ్రామంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 22, 23 తేదీలు జనవరి వస్తూ బయట వస్తేనే ఒక బైక్ దొంగతనం చేశాడు. అలాగే అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి టౌన్లో అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్ అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మరలా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది. బంగారంతో పాటు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దని, బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలని పోలీసులు సూచించారు.